హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఆనందలోకం జానపద నవల 2వ భాగం విందాం. ఒకరోజు రాజసభ జరుగుతూ ఉండగా ఉత్తర దిక్కుకు చెందిన వార్తాహరుడు వచ్చాడు. మహారాజు గారికి జయం పలికి తాను ఒక ముఖ్య వార్తను తెచ్చినట్లు చెప్పాడు. లవంగపురం పట్టణానికి సమీపంలో ఉన్న అడవుల నుంచి మదమెక్కిన ఏనుగుల గుంపు ఒకటి వచ్చి చుట్టుపక్కల గ్రామాల మీద దాడి చేస్తోంది. గుంపు బారిన పడి చాలామంది మనుషులు చనిపోయారు. అక్కడితో ఆగకుండా ఏనుగులు పంట పొలాల్లోకి దిగి నాశనం చేస్తున్నాయి. ఆ ఏనుగుల గుంపు వలన ఇప్పటికే చాలా ఆస్తి నష్టము, జన నష్టము జరిగిందని అతడు చెప్పాడు. అక్కడి ప్రజలు దిక్కుతోచకు భయపడుతున్నారని, బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నారని, తక్షణ సాయం అవసరమని అతడు విన్నవించుకున్నాడు. మహారాజు ఆ వార్త విన్నంతనే తక్షణము ఏనుగుల బెడద అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాడు. కొందరు భటులను వెంటనే వెళ్లి ఏనుగులను అదుపు చేయమని చెప్పాడు. రాజుగారు పంపిన భటులు మరి వెనక్కి రాలేదు. ఏనుగులు వారిని కూడా చంపేశాయి. ఈసారి మరికొందరు వీరులను ఎంపిక చేసి పంపించాడు మహారాజు. ఈసారి కూడా ఏనుగులు తెలివిగా వ్యవహరించి వీరులను కూడా గాయపరిచి పరుగులు పెట్టించి తరిమాయి. వాళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయి తిరిగి వచ్చారు. ఏనుగులను సురక్షిత మార్గాలలో అదుపు చేయాలనుకున్న మహారాజుకి వాటి ప్రతాపం తెలిసి వచ్చింది. దాంతో మనసు మార్చుకున్నాడు మహారాజు విక్రమదేవుడు. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల ప్రాణాలు తీసైనా సరే ప్రజలను రక్షించాలన్న అభిప్రాయానికి వచ్చాడు. అక్కడి ప్రజలని ఆపద నుంచి గట్టెక్కించేందుకు స్వయంగా కత్తిపట్టి బయలుదేరబోయాడు మహారాజు. దాడికి అవసరమైన ఆయుధాలని శకటాల్లో సిద్ధపరిచారు. సభలో ఉన్న విజయుడు వెంటనే లేచి నిలబడి, నేను వెళ్ళి ఈ రాజ్యానికి ఆ ఏనుగుల బెడద వదిలిస్తాను, నన్ను పంపండి మహారాజా అని అడిగాడు. సభలో ఉన్న మంత్రులు, రాజోద్యోగులు అందుకు అభ్యంతరం చెప్పి, విజయుడు విద్యలలో ఆరితేరిన వాడే కావచ్చు, కానీ అనుభవం లేనివాడు. ఏనుగులు చేస్తున్న వీరంగం చూస్తుంటే అనుభవం ఉన్నవారు తప్ప మరొకరికి సాధ్యం కాదని అనిపిస్తోంది. అందువలన విజయుడిని పంపడం సరికాదని మా అభిప్రాయము అని చెప్పారు. మహారాణి కళ్ళల్లో కూడా భయం స్పష్టంగా గోచరించింది. మహారాజు వైపు ఆందోళనగా చూసింది. మన విజయుడు ఇంకా చిన్నవాడు. ఇలాంటి ప్రమాదకరమైన వ్యవహారానికి వేరెవరినైనా పంపించండి మహారాజా అని సూచించింది. అప్పుడు విజయుడు లేచి సభకు నమస్కరించి, మీ అందరి దృష్టిలో నేను చిన్నవాడినేమో కానీ సకల విద్యలు నేర్చిన వీరుడిని. ధైర్య సాహసాలలో మా తండ్రిగారి రక్తం పంచుకొని పుట్టినవాడిని. మా గురువుగారు విద్యాచతురుడి శిక్షణలో నేర్చిన విద్యలు ఎలాగూ ఉన్నాయి. వాటికి తోడు మీ అందరి దీవెనలు సదా నన్ను రక్షిస్తాయి. నా గురించి దిగులు వలదు. రాజ్య ప్రజల రక్షణ కోసము నా ప్రాణాలు పోయినా సంతోషమే. మీ అభిమానంతో నన్ను ఆపవద్దు. నా ప్రతిభను ప్రదర్శించే అవకాశము నా నుంచి దూరం చేయవద్దు అని మనవి చేశాడు. విజయుడి వినయ విధేయతలు, రాజ్య ప్రజల పట్ల గల ప్రేమాభిమానాలకి ముచ్చటపడ్డారు రాజదంపతులు. విజయుడు వెళ్లేందుకు తమ అనుమతిని తెలిపారు. సభికులు కూడా జయ జయ నాదాలు పలికి అతడిని ఆశీర్వదించారు. విజయుడికి తోడుగా కొందరు సైనికులు అనుసరించారు. మరునాటికి వాళ్ళు లవంగపట్నం చేరుకున్నారు. అక్కడి ప్రజలను కలిసి ఏనుగుల దాడి గురించి సమాచారం సేకరించాడు విజయుడు. అక్కడున్న వారిలో స్వయంగా ఏనుగుల గుంపును చూసిన వారిని ముందుకు రమ్మన్నాడు. అలా ముందుకు వచ్చిన వారిలో రంగయ్య అనే రైతు ఉన్నాడు. నేను చెరుకు తోటలో పనిచేసుకుంటున్నప్పుడు 5 ఏనుగులు ఒక్కసారిగా పక్కనున్న తోటలో చొరబడి చెట్లు విరిచి క్రింద పడేయటం చూశాను. భయంతో మరో దిక్కు నుంచి బయటపడ్డాను. వాటిలో ఒక ఏనుగు చాలా పెద్దది, 2 మాత్రము ఏనుగు పిల్లలు అని చెప్పాడు. మరొక మధ్య వయస్కుడు ముందుకు వచ్చి, కొందరు వేటగాళ్లు ఒక ఏనుగు పిల్లను దొంగిలించి గారడీ వాళ్లకు అమ్మేశారట. ఆ కోపంతో అవి ఊరి మీద పడి దాడి చేస్తున్నాయి అని చెప్పాడు. ఇంకొక యువకుడు ముందుకు వచ్చి, వాటిలో ఒక ఏనుగుకి పిచ్చెక్కింది. అదేం చేస్తుందో ఎవరమూ ఊహించలేకపోతున్నాం. మనుషులను దూరం నుంచి చూసి పెద్ద పెద్ద చెట్లను పెళ్లగించి మీదకు విసిరేస్తుంది. బండలను కూడా మీదకి విసిరి గాయపరుస్తోంది. వాటి దగ్గరికి వెళ్ళటం అంటే ప్రాణం మీద ఆశ వదులుకోవటమే అన్నాడు. అతడి కళ్ళల్లో ఇంకా భయం కదలాడుతోంది. మరో వ్యక్తి ముందుకు వచ్చి, వాటిలో ఒక ఏనుగు మాత్రము మాటున ఉండి 4 వైపులా చూసి మిగిలిన ఏనుగులకి సంకేతాలిస్తుంది.
మిగతా ఏనుగులు చెట్ల కొమ్మలు విరిచి తింటుంటే అది కాపలా కాస్తుంది. అది సూచించిన వెంటనే మిగతావి జాగ్రత్త పడుతూ మనుషుల మీదకి దాడికి దిగుతున్నాయి అన్నాడు. అవి రోజు ఒకే ఊరి మీదకి వెళ్ళటం లేదు. ఎప్పుడు పొలాల మీదకి వెళతాయో, ఎప్పుడు ఊర్లో చొరబడి మనుషుల ప్రాణాలు తీస్తాయో చెప్పలేకపోతున్నాం. వాటిని కట్టడి చేయటానికి రాజుగారు పంపిన వీరులు వచ్చి మాటు వేశారు. దాంతో ఆ చోటు వదిలేసి వేరే ఊరి మీద పడి అక్కడ పొలాల్లోని పంటలను నాశనం చేశాయి. అంటే అవి మనుషుల రాకని పసిగట్టి వ్యూహం మార్చి దాడి చేస్తున్నాయని అనుమానంగా ఉంది అని మరొక వృద్ధుడు చెప్పాడు. అవి ఒక్కొక్కసారి అడవిలోకి వెళ్ళి 2-3 రోజులుండి మళ్ళీ ఊర్లోకి వచ్చి దాడి చేస్తున్నాయని మరొకరు చెప్పారు. అందరి అభిప్రాయాలు విన్నాడు విజయుడు. అక్కడి ప్రజలని ధైర్యంగా ఉండమని చెప్పాడు. తాను స్వయంగా వాటిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పి ధైర్యాన్ని కలిగించాడు. గ్రామస్తుల సహకారంతో ఏనుగులు ధ్వంసం చేసిన పంట పొలాలు, తోటలు, ఇతర గ్రామ పరిసరాలు క్షుణ్ణంగా పరిశీలించాడు. ఏనుగుల దాడిని ఆపటానికి పనికి వస్తుందనుకున్న ప్రతి విషయాన్ని గుర్తుకు పెట్టుకున్నాడు. ఆ ఏనుగులు అలవాటుగా చేస్తున్న పనులు, అలాగే అవి చేస్తున్న పొరపాట్లు కూడా గ్రహించాడు. గ్రామస్తులు చెప్పిన ఇంకొక విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఏనుగుల ఆహారం తిన్న తర్వాత దగ్గరలో ఉన్న వాగుకు వెళ్ళి నీరు తాగుతూ ఉంటాయి. వారు చెప్పిన విషయాలన్నీ ఓపికగా శ్రద్ధగా విన్నాడు విజయుడు. తర్వాత చేయవలసిన పనిని నిర్ణయించుకున్నాడు. ఏనుగులు ఎక్కువ సమయం సంచరించే ప్రదేశాలలో పెద్ద పెద్ద గంగాళాలు ఉంచి అందులో మత్తుమందు కలిపిన నీరు పోయించాడు. అంతేకాకుండా వెలగపండ్లు ఆ నీటిలో వేయించాడు. వెలగపండ్లకు ఆశపడిన ఏనుగులు అక్కడికి వచ్చి నీరు తాగితే తప్పకుండా మైకంలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే కొన్ని వెలగపండ్లకి లోపల గుజ్జు ఖాళీ చేసి అందులో మత్తుమందు నింపారు. ఆ నీరు తాగి ఏనుగులు మైకంలో ఉన్న సమయంలో వాటిని బంధించాలనుకున్నాడు విజయుడు. అక్కడితో ఆగకుండా రెండో ప్రయత్నంగా 5 విలుకాళ్ళని రప్పించాడు. ఏనుగులు అధికంగా తిరుగాడుతున్న ప్రాంతానికి దగ్గరగా ఉన్న చెట్ల మీద కాపు కాయమని చెప్పి మత్తుమందు పూయించిన బాణాలిచ్చాడు. ఏనుగులు దరిదాపుకు రాగానే సరిగ్గా తలకు దగ్గరలో తగిలేలా బాణాలు వేయమని చెప్పాడు. మొదటి ఎత్తుగడ విఫలమైతే ఇది పనికొస్తుందని అనుకున్నాడు. మూడవ ప్రయత్నంగా 50 మంది మనుషులను నియమించి ఏనుగులు వాగు దగ్గర నీరు తాగే ప్రదేశాలలో పెద్ద పెద్ద కందకాలు తవ్వించాడు. వాటి మీద పలచగా వెదురు కర్రలు పరిచి గడ్డితోనూ కొమ్మలతోనూ నింపించాడు. ఏనుగులు ఇవన్నీ తప్పించుకొని నీరు తాగటానికి వాగుకు వెళ్ళిన పక్షంలో ఆ కందకాల్లో పడతాయని, అప్పుడు వాటిని బంధించాలని అతని ఉద్దేశం. ఏనుగుల వలన ఇతర ప్రజలకు ఇబ్బంది తొలగించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు విజయుడు. ఆయన కూడా కొన్ని విషం పూసిన బాణాలని, విషం పూసిన ఖడ్గాన్ని తనతో ఉంచుకున్నాడు. ఎంతో కష్టమైతే తప్ప ఏనుగుల ప్రాణం తీయకూడదని నిర్ణయించుకున్నాడు విజయుడు. అయితే విజయుడు చేసిన ఏర్పాట్లు వాటికి తెలిసిపోయిందా అన్నట్లుగా 3 రోజులు గడిచినా ఏనుగులు అటువైపుకు రానేలేదు. ఏనుగులు రానందుకు జననష్టం కలగనందుకు సంబరపడాలో లేక ఏర్పాట్లు వృధా అయ్యాయని బాధపడాలో అర్థం కాలేదు విజయుడికి. అంతలో అతనికి ఒక వార్త వచ్చింది. ఏనుగులు అడవికి మరొక వైపునున్న విశ్వంభరపురం మీద పడి 10 మందిని చంపి వినాశం సృష్టించాయని వార్త సారాంశం. ఒకేసారి ఆశ్చర్యము, కోపము కలిగాయి విజయుడికి. వాటిని అదుపు చేయటానికి ఎలాంటి పథకం వేస్తే మంచిదో నిర్ణయించుకున్నాడు. అంతవరకు లవంగపురంలో చేసిన ఏర్పాట్లని అలాగే ఉంచి కొందరికి అక్కడి బాధ్యత అప్పగించాడు. తాము విశ్వంభరపురం వెళ్ళినప్పుడు ఏనుగుల గుంపు లవంగపురం వచ్చిన పక్షంలో అవసరాన్ని బట్టి అమలుపరచమని కొందరి అనుచరులకు బాధ్యత అప్పగించాడు. మరికొందరు మెరికల్లాంటి వీరులను వెంటబెట్టుకుని విశ్వంభరపురం వైపుకు వెళ్ళాడు విజయుడు. వారికి విశ్వంభరపురం చేరటానికి ఒక పూట పట్టింది. వారు విశ్వంభరపురం చేరేసరికి ప్రజలు గుమిగూడి తమ భయాందోళనలు తెలిపారు. అక్కడున్న వారందరూ ఆ గుంపులోని ఏనుగులను చంపేయమని ముక్తకంఠంతో సలహా ఇచ్చారు. మొదట చేసిన ఏర్పాట్లు మాదిరిగానే ఇక్కడా చేశాడు విజయుడు. మరికొందరు విలుకాళ్ళని సాయం తీసుకుని అడవి వైపు హుటాహుటిని వెళ్లారు. వారు అడవికి సమీపిస్తున్న దారిలోనే ఒక ఎత్తైన గుట్ట కనిపించింది. ఆ గుట్ట ఎక్కి దాని మీద నుంచి చూస్తే ఏనుగులు ఎక్కడ ఉన్నాయో సులభంగా తెలుస్తుందని తోచింది విజయుడికి. వాళ్ళంతా తాము ప్రయాణించి వచ్చిన గుర్రాలని గుట్ట కిందనే వదిలేసి గుట్ట మీదకి చేరుకున్నారు.
అక్కడ నుంచి గుట్టకి రెండో వైపున చూశారు. దిగువ ఉన్న పచ్చిక బయలులో విశ్రాంతి తీసుకుంటూ 5 ఏనుగులు కనిపించాయి విజయుడికి. వెంటనే వాటిని చేరుకోవటానికి గుట్ట మీద నుంచి ఆ దిశగా క్రిందకు దిగారు వాళ్ళు. కొంతసేపటికి వాళ్ళు గుట్ట క్రిందకు చేరుకున్నారు. విజయుడు మనుషులకి ఏనుగులకి మధ్య దూరం తగ్గిపోయింది. ఒక్కొక్కరిని తగిన స్థానాలు చూసుకొని దాడికి దిగమని విజయుడు వారికి చెప్పాడు. వాళ్ళంతా విజయుడు చెప్పినట్లు ఆచరణలోకి దిగారు. ఇంతలో వీరి రాకను పసిగట్టేశాయి ఏనుగులు. గుంపులోని 2 ఏనుగులు భయంకరంగా గీంకరిస్తూ దగ్గరలోని పెద్ద పెద్ద చెట్లను పెకిలించి వీరి వైపుకు విసిరాయి. వాటికి దగ్గరలోనే ఒక రాళ్లగుట్ట ఉంటే అందులోని రాళ్లని తొండంతో వీరి మీదకి విసిరాయి. మిగిలిన 3 ఏనుగులు కూడా ఆ సమయంలో విజయుడు ఉన్న వైపుకు వేగంగా దాడికి వచ్చాయి. విజయుడు తన వారిని గట్టిగా హెచ్చరించి జాగ్రత్తలు చెప్పాడు. అమ్ముల పొదిలోని విషపు బాణాలు తీసి తన మీదకు వస్తున్న ఒక ఏనుగుకి గురి చూసి వదిలాడు. ఆ బాణము సూటిగా వెళ్ళి ఒక ఏనుగుకు తగిలింది. అది చూసి రెచ్చిపోయాయి మరి 2 ఏనుగులు. అవి పెద్ద పెద్ద చెట్లని వేళ్లతో సహా పెకిలించి విజయుడి మీదకి విసిరబోయాయి. విజయుడు అనుచరులకి ఏం జరిగిందో అర్థం కాలేదు. ఒకవేళ బాణంలోని విషం పనిచేయలేదేమో అన్న అనుమానం వచ్చింది. అది గమనించిన విజయుడు ధైర్యంగా బాణాలు వేయండి, తలకు దగ్గరలో అయితే విషం తొందరగా పాకుతుంది అని వారిని ఉత్సాహపరిచాడు. అలా అంటూనే మరొక బాణం గురి చూసి మొదట తాను బాణం వేసిన ఏనుగు తలకి గురి చూసి వదిలాడు. అది ఈసారి సూటిగా వెళ్ళి కంటికి తగిలింది. దాంతో ఆ ఏనుగు అక్కడికక్కడే పడిపోయింది. అదే సమయంలో మిగతా వారు వరుసగా మరో 2 మీద బాణాలు వేసి వాటిని కూడా నేల కూల్చారు. 3 ఏనుగులు క్రిందపడి చనిపోవటంతో మరో 2 ఏనుగులు చెట్లు పీకి విసరటం మానేసి పడిపోయిన వాటి దగ్గరికి వెళ్ళి తొండంతో వాటిని తాకి సంతాపం తెలపసాగాయి. వాటి నేత్రాల్లో నీళ్లు. అది చూసిన విజయుడు ఆ 2 ఏనుగుల్ని చంపవద్దు, అవి తమ సహచర ఏనుగులు చనిపోయాయన్న బాధలో ఉన్నాయి, వాటి మీదకి మత్తుమందు పూసిన బాణాలు వేయండి, అవి ఇప్పుడు మన పైకి దాడికి రావటం లేదు అని చెప్పాడు. వాళ్ళంతా ఆ పనిలో ఉండగా వాటిల్లో ఒక ఏనుగు ఊహించని విధంగా ముందుకు వచ్చేసింది. విజయుడి సహాయకుల్లో ఒకడిని తొండంతో చుట్టేసి విసిరైపోయింది. ఈ హఠాత్ పరిమాణానికి క్షణకాలం విస్తుపోయాడు విజయుడు. అంతలోనే తేరుకొని ఉద్రేకంగా శివంగిలా దూకి ఏనుగు కుంభస్థలం మీద కూర్చున్నాడు. మావటి ఏనుగుపై కూర్చొని అంకుశంతో ఎలా అదుపు చేస్తాడో అలాగే బాణములతో గుచ్చాడు. ఆ బాధకి అనుచరుణ్ణి వదిలేసింది ఏనుగు. దాని దృష్టి విజయుడి మీదకి పెట్టింది. అతన్ని కింద వేసి తొక్కేయాలనే ప్రయత్నం చేసింది. విజయుడు తన పట్టు వదలకుండా జాగ్రత్త పడ్డాడు. అనుచరులు తమ బాణాలు విజయుడికి తగలకుండా ఆ ఏనుగు మీదకి వదిలారు. మరికొంతసేపటికి ఏనుగు మత్తులోకి జారి నేల కూలింది. మిగిలిన ఏనుగు కూడా స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయింది. ఆ కబురు గ్రామాలలోకి క్షణాల్లో చేరిపోయింది. అక్కడి నుంచి బలంగా ఉన్న ఇనప గొలుసులు పట్టుకొని వచ్చారు కొందరు సిబ్బంది. ఆ గొలుసులతో మైకం కమ్మి ఉన్న ఏనుగులను బంధించారు. రాకాసి మూకను మించిపోయిన ఏనుగుల గుంపు మీద విజయం సాధించిన విజయుడి బృందాన్ని అక్కడి ప్రజలు అభినందించారు. రాజధానిలో కూడా విజయుడికి ఘనస్వాగతం లభించింది. తమ కుమారుడి ఘనతకి రాజదంపతులు పొందిన సంతోషము అంతా ఇంతా కాదు. ఆ ఉత్సాహంలో రాజదంపతులు ఉన్నప్పుడు విజయుడు వచ్చాడు. గతంలో తనకు మాట ఇచ్చినట్లు దేశాటన చేయటానికి ఇప్పుడు తనకి ఉత్సాహంగా ఉందని చెప్పి తల్లిదండ్రులను అనుమతి అడిగాడు. బాగా పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్లయింది రాజదంపతులకు. మహారాజు ధీరుడు కాబట్టి తొందరగానే తేరుకున్నాడు. అంతేకాకుండా అతడే మహారాణి వకుళాదేవిని ఒప్పించాడు. ఆమె మనసులో ఉన్న అనేక సందేహాలు, భయాలు భర్త, కుమారులని అడిగింది. వాటికి ఓపికగా జవాబులిచ్చి ఆమె అనుమానాలన్నింటినీ పటాపంచలు చేశాడు విజయుడు. దేశ సంచారానికి బయలుదేరవలసిన ఉదయమే విజయుడు కాళికాదేవి ఆలయానికి వెళ్ళి పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందాడు. తల్లిదండ్రులు, పురప్రజలు వీడ్కోలు పలకగా విజయుడు ప్రయాణము ప్రారంభమైంది. నగరం దాటి చాలా దూరం వరకు రాజదంపతులు రథం మీద తోడుగా వచ్చి ఆశీర్వదించారు. వకుళాదేవి కన్నీరు జారుతుండగా కొడుకుని గుండెలకు హత్తుకున్నది. విక్రమదేవుడు తన కుమారుడికి కొన్ని హితవులు చెప్పి లోక కళ్యాణం కోసం జరిపే విజయుడి యాత్ర ఆటంకాలు లేకుండా సాగాలని దీవించాడు.
విజయుడు హేళాపురికి ఉత్తర దిక్కుగా తన పంచకళ్యాణి గుర్రాన్ని పరిగెత్తించాడు. విజయుడు మధ్యాహ్న సమయానికి ఒక చిన్న ఊరు చేరాడు. అక్కడున్న వారితో మాట్లాడితే అది తమ రాజ్యంలోని ఊరే అని తెలిసింది. రాజ్యపాలన ఎలా ఉందని వారిని అడిగితే వారు పాలన బాగుందని పొగడ్తలు కురిపించారు. తన గురించి వారికి చెప్పాడు విజయుడు. వచ్చినవాడు మామూలు బాటసారి అనుకున్నారు గ్రామస్తులు. ఆయన తమ యువరాజని తెలియటంతో వారంతా ఎంతో సంబరపడ్డారు. గ్రామస్తులలో ఒకడు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టెక్కి బాగా నీరున్న కొబ్బరి బొండాలు దించి ఇచ్చాడు. గ్రామస్తులలో ఒక బాలుడు పరుగు పరుగున వెళ్ళి యువరాజుగారు తమ ఊరికి వచ్చారని అందరికీ చెప్పేశాడు. ఏనుగులను చంపి ప్రజల ప్రాణాలు కాపాడిన దేవుడివి నువ్వు అని గ్రామస్తులంతా ప్రశంసించారు. ప్రజల మధ్య నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి, యువరాజా, నేను ఈ ప్రాంత రైతుల నుంచి పన్నులు వసూలుకు నియమింపబడిన ఉద్యోగిని. తమకిదే మా స్వాగతం అని చెప్పి యువరాజుకి భోజన ఏర్పాట్లు చేస్తానన్నాడు. తమ తల్లి ఇచ్చిన ఆహారపు మూట ఉందని సున్నితంగా అతడితో చెప్పి తిరస్కరించాడు విజయుడు. తల్లి అందించిన భోజన మూటను తెరిచాడు. భోజన పదార్థాలని వారికి కూడా రుచి చూపించి పిల్లలకు కొంత పెట్టి తాను కొంత తిన్నాడు. పక్కనే ఉన్న చెరువులో గుర్రానికి నీరు తాగించి కొంతసేపు విశ్రాంతినిచ్చాడు. ఆ సమయంలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. సాయంత్రం వరకు వారితోనే ఉండి వారి నుంచి సెలవు పుచ్చుకొని బయలుదేరాడు విజయుడు. ఆయన గుర్రంపై వెళుతూ ఉండగా దారి పొడుగునా ఎన్నో ఊర్లు, కొండలు, వాగులు, గుట్టలు కనిపించాయి. బాగా రాత్రి అయ్యే వరకు మరో ఊరు కనిపించకపోవడంతో గుర్రాన్ని ఏకధాటిగా పరిగెత్తించాడు విజయుడు. అలా ప్రయాణం చేసిన విజయుడు ఒక ఊరు కనిపిస్తే ఆగి అక్కడ గల సత్రంలో ఆ రాత్రికి బస చేశాడు. వేళ దాటి వచ్చిన విజయుడికి భోజనం ఏర్పాటు చేసి న్యాయమైన సొమ్మునే రుసుముగా స్వీకరించాడు సత్రం యజమాని. సత్రం యజమాని మీద మంచి అభిప్రాయం కలిగింది విజయుడికి. బాగా బొద్దుపోవటం వలన మౌనంగా భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాడు విజయుడు. తెల్లవారిన తర్వాత సత్రం యజమానితో మాట్లాడాడు విజయుడు. ఆ ఊరు కూడా తమ రాజ్యంలోనిదేనని, దాని పేరు ఆత్రేయపురమని తెలుసుకున్నాడు. అక్కడి ప్రజలంతా తమ తండ్రిగారి పాలన పట్ల సంతోషంగా ఉన్నారని గ్రహించాడు. తన గురించి వారికి చెప్పకుండానే రాజోద్యోగుల వలన ఇబ్బందులేమైనా ఉన్నాయేమో చెప్పమన్నాడు. అప్పుడు సత్రం యజమానికి సందేహం వచ్చింది. ఇంతకీ మీరెవరో తెలపగలరా అని అడిగాడు. దానికి విజయుడు, మా తండ్రి గారు రాజాస్థానంలో కీలక పదవిలో ఉన్నారని చెప్పి ఆయన సమాధానం తెలుసుకున్నాడు. సత్రం యజమాని కూడా రాజపాలనలో ఎటువంటి లోపాలు లేవని చెప్పడంతో విజయుడు తృప్తి చెంది ప్రయాణం కొనసాగించాడు. విజయుడు ప్రయాణం ప్రారంభమైన 3వ రోజున ఒక పల్లెను దాటుతూ ఉండగా ఒక గృహం నుంచి కొందరు ఏడుపులు వినిపించాయి. గుర్రాన్ని నిలబెట్టి ఆ ఇంటి వైపుకు విజయుడు నడిచాడు. ఆ ఇంటి ముందు కొందరు నిలబడి మాట్లాడుకుంటున్నారు. వారిని కలిసి ఎందుకు ఆ గృహస్థులు ఏడుస్తున్నారో చెప్పమని అడిగాడు. దానికి అక్కడ నిలబడ్డవారు, మా ఊరికి రాజుగారు నియమించిన ఉద్యోగి కీచకాంశతో పుట్టినవాడు. పన్నుల పేరుతో ప్రజలను పీడిస్తాడు. తప్పుడు లెక్కలు చెబుతాడు. మా దగ్గర హెచ్చు ధనం వసూలు చేస్తాడు. అతడికి ఎవరైనా ఎదురు తిరిగినా, పన్ను చెల్లించటం ఆలస్యమైనా, లేదంటే పన్నులో బాకీ పడినా వారింట్లో నుంచి కన్నెపిల్లల్ని తనతో తీసుకుపోతాడు. ఈ రోజున ఈ ఇంటి యజమాని రైతు రాజయ్యకు కష్టం వచ్చింది. ఆయన పన్ను కట్టలేకపోయాడు. ఆయన ఒక్కగానొక్క కూతుర్ని ఈడ్చుకెళ్లాడు దుర్మార్గుడు. అందుకే ఆ కుటుంబీకులు ఏడుస్తున్నారు అని వివరంగా చెప్పాడు. వారి మాటలు విన్న విజయుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన పెడుతున్న బాధలు పడుతూ భరించే బదులు మహారాజు గారికి ఫిర్యాదు చేయలేకపోయారా అని ప్రశ్నించాడు. దానికి గ్రామస్తులు, మా రాజ్యపు మహారాజు విక్రమదేవుడు నిజంగా దేవుడి లాంటివాడు. కాకపోతే మాది మారుమూల ఊరు. సమస్యలు ఉన్నప్పుడు రాజుగారైనా మంత్రులైనా ఇటు విచ్చేస్తారు. ఈ మధ్యకాలంలో ప్రముఖులెవరూ ఇటువైపుకు రాలేదు. అందుకే ఇలాంటివి భరించక తప్పటం లేదు. మా ఊరిలోని రాజోద్యోగి చేస్తున్న దుర్మార్గాలపైన ఫిర్యాదు పంపాలని ఉన్నప్పటికీ ధైర్యం చాలటం లేదు. రాజుగారికి ఫిర్యాదు చేస్తే మా మీద పగ తీర్చుకుంటానన్నాడు. మా మీద లేనిపోని నేరాలు మోపి మమ్మల్ని ఖైదులో తోయిస్తానని బెదిరించాడు అని చెప్పారు. ఆ గ్రామము తమ రాజ్యంలోనిదే అని తెలిసి విజయుడికి సంతోషం కలిగినా అలాంటి వాడిని తండ్రిగారు అధికారిగా పంపినందుకు కాసేపు విచారించాడు. గ్రామస్తులలో ఒకరిని తనకు తోడుగా వచ్చి
గ్రామ పాలకుడి ఇల్లు చూపించమని విజయుడు అడిగితే రాజోద్యోగికి భయపడి ఒక్కరు కూడా ముందుకు రాలేదు. గ్రామస్తులకు అనేక విధాలుగా విజయుడు నచ్చజెప్పడంతో వాళ్లు కూడబలుక్కొని ఒక 10 ఏళ్ల వయసున్న పిల్లవాడిని తోడిచ్చి పంపించారు. ఆ పిల్లవాడు రాజోద్యోగి ఇంటికి వెళ్ళి విజయుడిని తీసుకుని వెళ్లారు. విజయుడు వెళ్లేసరికి రాజోద్యోగి ఒక ఆసనం మీద కూర్చొని కొన్ని దస్త్రాలు పరిశీలిస్తున్నాడు. భారీ శరీరంతో నల్లగా తుమ్మ ముద్దులా ఉన్నాడు వాడు. విజయుడిని కోపంగా చూసి వచ్చిన పనేంటో చెప్పమని అడిగాడు. పన్ను చెల్లించలేదన్న నెపంతో యువతిని బెదిరించి తెచ్చావని నీ మీద ఫిర్యాదు విన్నాను. అదే విషయం నిన్ను అడగాలని వచ్చాను అని చెప్పాడు విజయుడు. ఆ మాటలు విన్న రాజోద్యోగి ముఖము కోపంగా మారిపోయింది. ఈ ఊరిలో ఎప్పుడూ నిన్ను చూడలేదు. బాటసారివా లేక పరదేశీవా? నా సంగతి తెలియక నన్ను ప్రశ్నించే సాహసం చేస్తున్నావు అని సమాధానం చెబుతూనే గదిలో ఒక మూల ఉన్న దుడ్డుకర్ర బయటికి తీసి విజయుడిని కొట్టబోయాడు. అయితే విజయుడు ఒడుపుగా ఆ దెబ్బ నుంచి తప్పించుకొని తిరిగి రాజోద్యోగి మెడ వెనక బలమైన ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి రాజోద్యోగి క్రింద పడిపోయి స్పృహ తప్పాడు. క్రిందపడి అచేతనుడై ఉన్న రాజోద్యోగిని దాటుకొని ఇంటి లోపలికి వెళ్ళి ప్రతి గదిలోనూ వెతికాడు విజయుడు. ఒక గదిలో తాళ్లతో కట్టి ఉంచిన యువతి కనపడింది అతడికి. ఆ యువతి బిక్కుబిక్కుమంటూ విజయుడి వైపుకు చూసి ఏడుపును ప్రారంభించింది. ఆమెను అడిగితే గ్రామస్తులు చెప్పిన యువతి ఆమెనని తేలిపోయింది. ఆమెకు కట్టిన తాళ్లు తొలగించాడు విజయుడు. నిన్ను విడిపించి మీ తల్లిదండ్రుల దగ్గరకు తీసుకుని వెళ్తాను, భయపడకు అని ధైర్యం చెప్పి ఆమెను బయటకు తీసుకుని వచ్చాడు విజయుడు. ఇంటి బయటకు వచ్చేసరికి చాలామంది జనం ఉన్నారు అక్కడ. విజయుడికి తోడుగా వచ్చి ఇల్లు చూపించిన పిల్లవాడే రాజోద్యోగికి జరిగిన పరాభవం సంగతి వాళ్లకు చెప్పడంతో అంతా సంబరపడుతూ గుమిగూడారు. వారంతా విజయుని చుట్టుముట్టి, నువ్వు పరదేశీలా ఉన్నావు, వీడి గురించి తెలియక వాణ్ణి కొట్టావు, వీడసలు మంచివాడు కాదు, రాజుగారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు కుట్ర చేస్తున్నావని తప్పుడు ఆరోపణలు సృష్టించి ఖైదు చేయించగలడు. గతంలో ఎందరినో అలా చేశాడు. ఆయన తేరుకొని నిలబడేలోపు పారిపో అని భయపడుతూ సలహా ఇచ్చారు. దానికి విజయుడు, నేను యువరాజు విజయుడిని, మీరిక ఆ ఉద్యోగికి భయపడవలసిన పని లేదు, మీ కష్టాలు ఈ రోజుతో తీరిపోయాయి. ఒక కొత్త ఉద్యోగి మీ ఊరికి వచ్చేలా మా తండ్రి గారికి లేఖను పంపిస్తాను అని చెప్పాడు. ఆ ఊరి ప్రజల ఆశ్చర్య ఆనందాలకి అంతు లేకుండా పోయింది. రాజోద్యోగిని ఊరి మధ్య ఉన్న చెట్టుకు బంధించి ఆ ప్రాంతపు కొత్వాలిని రప్పించి అప్పగించాడు విజయుడు. అతడిని శిక్షించమని తండ్రికి జాబు రాసి పంపించాడు. గ్రామస్తులందరూ ఎంతగానో విజయుడిని అభినందించారు. వారికున్న మిగతా సమస్యలను కూడా పరిష్కరించాడు విజయుడు. రాజోద్యోగికి కుక్క చావే గతయింది. అతడి ఆస్తి గ్రామాభివృద్ధికి వినియోగించాడు విజయుడు. గ్రామంలో ఉన్న కాళికామాత ఆలయానికి గ్రామస్తులతో వెళ్ళి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. తన దేశాటన సక్రమంగా జరిగి ప్రజా ప్రయోజనాలు సిద్ధించేలా చేయమని వేడుకున్నాడు. ఆనందలోకం జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.